ఇది ఇంకా చూడండి, మన తెగులు పట్టిన దళారీల కోసమే ఈ కూటమి పాలన. టీడీపీ తెగులు పట్టిన దళారీల కోసం పాలన. చూడండి ఏంటంట, 17 ఏళ్ళు ఈయన సీఎం కదండి, 17 ఏళ్ళు చేశాడు ఈయన సీఎంగా 95 నుంచి. చాలా సీనియర్ని, మోదీ కన్నా సీనియర్ని నేనే అని చెప్పుకుంటారు కదండి. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఉందా ఈ సమస్యను చూసా. ఏంటంటే ఒక మార్కెట్ యార్డ్ కట్టించలేదు, ఒక్క మార్కెట్ యార్డ్ అనంతపురం. ఓకే, కానీ బుల్లెట్ రైలు వేసి మీ విమానాలు మీ పంటలు ఇక్కడ నుంచి విదేశాలకు పంపిస్తా. ఎందుకు? ఓ మార్కెట్ యార్డ్ పెడితే ఇక్కడ అమ్ముకుంటారుగా. అయినా చూడండి 50 కిలోమీటర్ల దూరం పైగా పక్క రాష్ట్రం, అక్కడికి వెళ్ళి అమ్ముకుంటున్నారంట. ఎందుకు అంటే ఇక్కడ చూడండి రాశారు, వేరుశనగ రైతుకు మార్కెట్ కష్టాలు, జిల్లాలో లేని యార్డు. తెలుగుదేశం పార్టీకి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఏరియా ఏంటంటే అనంతపురం. ఇది అనంతపురంలో ఒక్క మార్కెట్ యార్డ్ కట్టించడానికి సార్కి 17 ఏళ్ళ మళ్ళీ ఈయన దురంధరుడు, ఈయన చూసుకొని నేర్చుకునేది ఆయన. సరే, ఏం జరుగుతుందో చూడండి. మన దళారీ బ్యాచ్ ఉన్నారు కదా, వీళ్ళకి ఈ కాలంలో బాగా ధైర్యం వస్తుంది. తోకాల్లో మోసాలు చేస్తున్నట్టుమే వారి భయం. ఇక్కడంతా రైతులు ఎందుకు అమ్మట్లేదురా? 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే రైతులకి మరి ఎక్స్ట్రా శ్రమ, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కాదనుకొని కూడా పర్లేదు అని అక్కడికి వెళ్తున్నారంటే మన అదనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వద్దాం. ఇది ఎవరు జిల్లా అంటే శ్రీకాకుళం. ఇందాక చెప్పారే రైతుల సంక్షేమం చెప్పారు కదా, ఆయన జిల్లా. పైగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. అంటే ఈయన విజనరీని విజువలైజ్ చేసి చెప్తుంటా రెట్టెట్ చెప్తున్నారు కదా, చెప్పారు కదా ఇంటర్వ్యూలోనే. నాకు డౌట్ వచ్చింది, పంట చేతికి ఏ టైంలో వస్తుందో 17 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి తెలియదా? పంట రెడీ అయ్యి రైతులు తీసుకొచ్చి నువ్వేం చేయాలి? విజనరీ అంటే పంట రేపు పంట వస్తుంది అనగా ఈ రోజు కల్లా మార్కెట్ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అన్ని పంపించేసి ఓపెన్ చేసి రెడీ. రైతు సోదరులారా రండి, మీ పంట తీసుకురండి, ఇక్కడ అమ్ముకోండి, వెళ్ళిపోండి, చక్కగా ఏరువాక అనాలి కదా. మద్దతు ధర గంభీరంగా 2400 రూపాయలు అని కొనటానికి మాత్రం కొనుగోలు కేంద్రాలు తెరవల. మనసొప్పుల. ఎవరి జిల్లా? వ్యవసాయ శాఖ మంత్రి గారి జిల్లాలో దళారీలకు కేవలం ఎందుకని కొనేవాడు లేడు. రేపు మరి కోసేసిన తర్వాత లేదా పంట పీక్ సీజన్కి వచ్చేసిన తర్వాత నువ్వు అమ్మలేదనుకోండి, పంట దెబ్బతింటది. పైగా వర్షాలు కూడా వచ్చినాయి మొన్న. సో ఏం చేస్తారు వాళ్ళు? హడావుడిగా వాళ్ళ పంట తీసుకెళ్ళి అమ్ముకోవాలి. అప్పుడు ఏం చేస్తారు? తెగులు పట్టిన దళారీ పాలనలో దళారీలు వచ్చి 2400 అయితే నాకేంటి, నేను 1500 కొంటా, 1000 కొంటా. వ్యవసాయ శాఖ మంత్రి గారి జిల్లా. నెక్స్ట్, మద్దతు ఘనం చేతికొచ్చేది హీనం. ఎందుకో తెలుసండి? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రాశారు. ఇదే జిల్లా అండి, ఎన్టీఆర్ జిల్లా. టన్ను ధర 1600కి అంట. ఎంత? వాళ్ళేమో 2400 రూపాయలు. బొక్కరాయ సముద్రం, అనంతపురం జిల్లా. సేమ్. అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జరుగుతుంది ఏంటి? ఇచ్చిన మద్దతు ధర ఎంత ఉంటుంది సంబంధం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులని పీల్చి పిప్పి చేస్తారు, పాప్కార్న్ చేసేసుకుంటున్నారు. ఎవరు? తెగులు పట్టిన దళారీలు. నెక్స్ట్, ఇక్కడ చూడండి ఇంకొక పంట, దళారుల మాయాజాలం. నేను రాయలేదండి, ప్రజాశక్తి వారు రాశారు, మార్చి 5వ తారీఖు. ఏ రాశారు? మార్కెట్లో ఈ కొబ్బరికాయలు కొంటారు కదండి, ఎక్కడా తెలుసండి ఇది? కూటమికి అత్యధికంగా ఓట్లేసి గెలిపించిన కోనసీమలో. ఓకే, భారీ మెజారిటీ 190 అన్నారు కదా, ఎక్కువ. కాబట్టి ఎవరికి లాభం? దళారులకి. ఎంత లాభం? రైతుల దగ్గర 15,000 కొంటున్నారంట, 21,000 అమ్ముతున్నారంట. అంటే 6,000 రూపాయలు. 15,000 కొంటే 6,000 అంటే 40%, మహా అంటే 2-3 రోజుల్లో. రైతులకి కష్టం. ఓకే, దీనికి నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ఏంట్రా అంటే రైతులు కుదేలు, దళారులు కుబేరులు. ఓకే, ఇది ఎక్కడంటే కోనసీమలు, కొబ్బరికాయలు. సరే, నెక్స్ట్ వెళ్దాం. ధాన్యం రైతు దగా. ఎవరు మాత్రం మామూలుగా ఉన్నారులేండి పాపం. చూడండి, కళ్ళాల్లోంచి నేరుగా దళారులకే కొనరంట, కొనుగోలుదారులు కేంద్రాల్లో కొనరంట, రైతులకే డైరెక్ట్గా వెళ్ళిపోయి. నేను చెప్పలేదు మహాప్రభు ఇది. ఓకే, ఇది ఒకటి ఫిబ్రవరిలోంచి వచ్చింది. బట్ అగైన్ ఐ ట్రై టు లిమిట్. సారీ, ఇది వచ్చింది దాంట్లోంచి పొరపాటున. ఓకే,
ఇక్కడ చూడండి ఏమన్నారు, 24 గంటల డబ్బులు వేస్తున్నాం అన్నారు కదా. డబ్బులు వేయాలంటే ముందు పంట కొనాలిగా. ఇవాళ రేపు రా అన్నారు అనుకోండి, రవీంద్ర గారు మీ పంట ఇప్పుడు కొన్నాం రేపు రండి అన్నారు అనుకోండి, పొలం నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా ట్రాన్స్పోర్టేషన్ వేసుకొని, వెళ్తారా వెనక్కి? మళ్ళీ రేపు పొద్దున వేసుకొని రావాలా? ఎవరిస్తారు ఖర్చు? అవునా? పంట కోసి కళ్ళాల్లోనే కుప్ప పోసుకొని వ్యాపారుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి రాయలసీమలో. ఆయన అంటే అచ్చెన్నాయుడు గారు మాది రైతుల సంక్షేమమే అని చెప్పి మంచి అద్భుతమైన డైలాగ్ వేశారు. ఇక చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మడి జిల్లా, వరి కోత, గుండె కోత, ఒక్క గింజ కొంటే ఒట్టు, ఒక్క గింజ. నేను రాయలేదు ఇది, నేను రాయలే. దళారుల దోపిడీతో అన్నదాత విలవిల. పేద రైతుల ఆర్తనాదాలు ఒక పక్క, దళారీల దోపిడీలు ఇంకొక పక్క. వెరసి ఆరుగాలం శ్రమించి పంట పండించే పేద రైతు కష్టాన్ని, సంపదను పండుగ చేసుకుంటున్న పెత్తందారీ దళారులు. ఎవరి జిల్లా ఇది? 17 ఏళ్ళు దేశంలోనే నేనే సీనియర్ తమ్ముళ్ళు అని చెప్పుకుని, విజనరీని తమ్ముళ్ళు అని చెప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో ఒక్క ధాన్యం గింజ కొనలేదా? ఇది కూటమి కుటుంబ రెడ్ బుక్ పరిపాలన. ఇవన్నీ ఎప్పుడండి? మోస్ట్ ఆఫ్ దీస్ మార్చ్. ఓకే ఓకే సరే, ఈ అనుకున్నామా? అనపధర నేల చూపు. ఓకే, 30 అలాగంటండి కేజీకి 30 రూపాయలు వస్తే కొంచెం తినగలుగుతారు. ఎంత వస్తుంది తెలుసా అండి? 15 రూపాయలట. ధర లేక పంట కూడా వదిలేశారట. నెక్స్ట్, టమాటా రైతు కుదేళ్ళు. ఏమంటే కోల్డ్ స్టోరేజ్ పెడితే ఇప్పుడు మనకి రిలయన్స్ ఫ్రెష్ అని, ఆ ఫ్రెష్ అని, ఈ ఫ్రెష్ అని సూపర్ మార్కెట్లకు వెళ్తాంగా, అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రెష్ అని వాళ్ళు పెట్టింది ప్రాసెస్డ్ అదే కదా, చల్లదనలో ఎక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తీసుకొస్తారుగా. 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, కట్టలేకపోయారా? కోల్డ్ స్టోరేజ్ లేక పెట్టుబడికి తగ్గట్లేని గిట్టుబడి. పెట్టుబడి సంగతి తర్వాత కింద గనక చూస్తే ఎలా ఉందంటే, ఒక క్రేట్ అంటే 30 కేజీలు 40 రూపాయలకంట, 30 కేజీల టమాటా 40 రూపాయలు. 30 కేజీలు కోయించడానికి, అక్కడి నుంచి తీసుకురావటం కూడా కాదు, కోయించడానికి అయ్యే ఖర్చు కూడా రావట్లా, కూలీలకి ఇచ్చే ఖర్చు కూడా రావట్లా. ఏం చేస్తారండి రైతులు? రోడ్డు మీద పడేశారు. ఏమన్నారు? రైతుల రాజకీయాలు, వైసీపీ వాళ్ళు. స్వామి, రైతుకి పార్టీ ఉండదు. ఎవరో ఒక 5, 6, 10 మంది ఉంటారేమో. 95% రైతులకి పార్టీతో సంబంధం ఉండదు. వాళ్ళకి ఏ పార్టీకైనా వాళ్ళకి అది కాదు. తప్పు చేస్తే రైతు వచ్చి వాళ్ళు తప్పు చేశారని చెప్తారు. తగ్గిన శనగ ధర, రైతుల్లో ఆందోళన. ఓకే, పడిపోయిన సపోటా ధర. యుద్ధం అనుకున్నారేమో, యుద్ధం వల్ల కాదండోయ్. 10 రోజులు అంటే ఇది ఎప్పుడు వచ్చింది? ఇది చూడండి, మార్చి 20వ తారీఖు. అంటే మార్చి 10వ తారీఖు దాకా మళ్ళీ యుద్ధం పేరు చెప్పేస్తాను కాదు, అప్పటి వరకు 1000 రూపాయలు ఉందంట. కానీ కరెక్ట్ గా పంట కోసే చేతికి వచ్చే టైంకి 500 రూపాయలకి వచ్చేసింది. కాయలు కోసే కూలీల ఖర్చు కూడా రావట్లేదంట. ఇది మనం రాసిన వెన్ను విరిగిన అరటి, యుద్ధం సాకుతో లూటి. రైతుల్ని ఇంకొంచెం ఇప్పుడు అమ్ముకోకపోతే ఈ ధర కూడా రాదు, ఇచ్చేయండి. మరి ఏం చేస్తారు రైతులు? వాళ్ళేదు వ్యాపారులు. చూడండి నెక్స్ట్, ధర లేక మిరియాల రైతులు దిగాలి. ఏముందిలండి, పంట ఏదైనా రైతు కంట కన్నీరు, దళారి ఇంట పన్నీరు. మిరియాల రైతులు దిగాలు, టమాటా రైతులు దిగాలు, విలవిల్లాడిపోతున్నారు. చూడండి, ఇవన్నీ నేను చెప్పట్లేదండి, ఇవన్నీ కరెక్ట్ గా పంట వచ్చే టైంకి. చూడండి, డిసెంబర్ 5న మొక్కలు నాటేటప్పుడు 1200 రూపాయలు ఉందంట బాక్స్ ధర, అంటే 30 కేజీలు. కరెక్ట్ గా పంట చేతికి అందేటప్పుడు 80 రూపాయలు అంట. ఎక్కడ 1200 రూపాయలు, ఎక్కడ 80 రూపాయలు అండి? ఎందుకు తగ్గుతుంది? రైతుల కోసం మీరు కోల్డ్ స్టోరేజ్ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ అన్ని ప్రాపర్ గా పెట్టుకొని ఉంటే 17 ఏళ్ల కాలంలో ఏం చేశారు? మళ్ళీ ఇది చూసి, ఈ దురంధరుని చూసి ఇంకొక ఆయన నేర్చుకుంటాడంట. ఓకే, కేజీకి 2 రూపాయలు అంట. అది కూడా లేదండి, ఇక్కడ రాశారు కింద. ఓకే, ఇప్పుడు సరే, ఇలా ఏదైనా సరే రైతుల కంట కన్నీరు, దళారుల ఇంట పన్నీరు. ఇదే కూటమి కుటుంబ రెడ్ బుక్ పరిపాలన. ఇక చూద్దాం దొంగతనాలు. రైతుల్లో ఎలా కష్టపడి పండించుకుందాం అనుకుంటే పొలాల్లో స్టార్టర్లు, ఆ మోటార్లు ఉండే వైర్లు అపహరణ, దొంగతనం చేస్తా ఉన్నారు. ఇది కూడా ఫిబ్రవరి 26వ తారీఖు అండి. ఓకే, సారీ,
ఓకే, నెక్స్ట్ ఇది మార్చి 19th కాపర్ కేటుగాళ్ళు. ఓకే, దుండగుల చోరీల గోల, రైతుల విలవిల, రాత్రి వేళ యథేచ్ఛగా మోటార్ల వైర్లు చోరీ, పట్టించుకొని అధికారులు. పొలాల్లో కూడా చూడండి, ఇక్కడ కూడా ఇదే పనిగా మార్చి 5వ తారీఖు బెంబేలు ఎత్తుతున్న రైతులు అరికట్టడంలో పోలీసులు వైఫల్యం. ఓకే, కింద చూడండి, ఇది ఎప్పుడుదంటే మార్చి 19th. ఇది ఇంకొక చోట కేబుల్ చోరీలు. ఓకే, ఇవి ఎన్ని ఒక్క నెల అండి, ఒక్క నెలలో 1 month. నేను ఇంకా చాలా కట్ చేసి పక్కన పెట్టాను. నేను ఒక్క నెల అంటే రోజు మొత్తం ప్రతిరోజు అన్ని పేపర్లు చూస్తున్నారు అనుకున్నారు. మొత్తం మీద కలిపితే 10 రోజులు పేపర్లు చూస్తుంటాం నెలలో. ఓకే, దాంట్లో కూడా అన్ని చోట్ల ఒక రోజు ప్రజాశక్తి, ర్యాండమ్ ఒక రోజు ఆంధ్రజ్యోతి, ఇంకో రోజు ఆంధ్రప్రభ, ఇలా చూస్తే వచ్చినాయి. రిగరస్ గా నిజంగా జెంటిల్ గా కూర్చొని వ్యవసాయ శాఖ మంత్రి గారు చేయాల్సిన పని ఏంటంటే, పేపర్లో ఎట్లాగో వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఎలా ఉందో పక్కన పెట్టిన కానీ ప్రాపర్ గా కూర్చొని మొత్తం తీసి ఎంతమంది రైతులు కష్టపడుతున్నారో మొత్తం రైతుల సమస్యలు తీరుద్దాం. ఇది ఛాలెంజ్ గా తీసుకోండి. నేను ఎక్కడున్నాను, నా మీద ఏం కేసులు పెడదాం, ఇది కాదు. రైతుల సమస్య ఎలా సాల్వ్ చేద్దాం అది చూడండి. ఓకే.